ధ్యానం కొరకై యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మార్చి చదువుకుందాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, అటు వారిని రాళ్ళురువు చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించిన గదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. అందరం కలిపి చదువుదాం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ప్రభు ఈ మాటలు మన వెనుకలు ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణం మీ ప్రేమను బట్టి సమయంలో పాటలతో నేను మహిమపరిచే భాగ్యం ఇచ్చారు. పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారని సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా చదవని లేఖల మీద నీ ఆశీర్వాదం నిలబడుతున్న దాసులను తను నీ రక్తంతో కడిగి నా నోట నీ మాటలు ఉపదేశం చేసి బోధించి మాటలు అవసరమైన మాటలు నీ ప్రజలు నీ స్వరం మాత్రం వినగలరు. కేవలం నిస్ప్రయం దాసులు మాత్రగా నియోగించుకుని మేలు చేయాలి. మహిమ ప్రభావం నీకే ఆరోపించు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను. 8వ అధ్యాయంలో మొట్టమొదట మనం 11 వచనాల్లో చూస్తున్నప్పుడు ఈ యోహాను సువార్త మనం ధ్యానించడానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభువే నిజమైన దేవుడు. అందరూ అనుకుంటున్నట్టుగా ఆయన ఏదో శరీరధారిగా వచ్చాడు, ఒక ప్రవక్త, లేదా ఆయన ఒక బోధకుడు అన్నట్లుగా కాకుండా ఆయనే నిజమైన దేవుడు. ఆయనకు ఎన్నో అధికారాలు ఉన్నాయి. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆయన యొక్క గుణగణాలు ఏంటి, ఈ యోహాను సువార్తలో చాలా తేటగా అనేకమైనవి కనబడుతూ ఉన్నాయి. దాంట్లో ఒక గుణం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన గుణం చూసే ముందు ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి ఆ దినం వచ్చే ప్రజలు అనేక విధాలుగా ఉండేవారు. కొంతమంది ఏమో ఆయన చేసే అద్భుతాలు చూడటానికి వచ్చేవారు. కొంతమంది ఆయన దగ్గర ఏదో స్వస్థత పొందుకోవడానికో, లేదా ఏదో రకమైనటువంటి ఆయన అవసరతలు తీర్చబడటానికో, కొంతమంది ఆయన పంచే రొట్టెలు చేపలు తినటానికో, ఇలాగూ అనేక రకాలుగా వచ్చేవారు. కొంతమంది గుంపు కూడా ఎందుకు వచ్చేవారు అంటే, అక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఒకరు శాస్త్రులు, పరిసయ్యులు. వీరు ఎందుకు వచ్చేవారు? యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడంటే యేసు ప్రభువులో తప్పు కనిపెట్టాలి అని, ఆయన మీద ఏదైనా నేరం మోపాలి, ఆయనలో ఏదైనా దోషం ఉంటే పట్టుకొని ఆ తప్పు ద్వారా ఈయన దేవుడు కాదు, ఈయన బోధించేది సరికాదు,
ఈయన ప్రవర్తించేది సరికాదని నిరూపించడానికి వాళ్ళు వచ్చేవారు అనమాట. ఈ దినం కూడా అనేక మంది యేసుప్రభుని వెంబడిస్తూ ఉన్నారు, కానీ సరైన విధానంలో వెంబడించిన వారు కొంతమంది ఉంటూ ఉన్నారు. కొంతమంది యేసుప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు, రకరకాల వారు కలిగిన అవసరతలు బట్టో, పరిస్థితులు బట్టో, లేదా ఇంకేదేదో కానీ. కానీ ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయం ఈ రాత్రి నేర్చుకోవాలి. ప్రాథమికంగా ఒక మనుష్యుడు దేవుని దగ్గరికి రావడానికి ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఇక్కడ ఉంది. ఇక్కడ చదివినటువంటి భాగంలో ఉన్న సందర్భం ఏంటంటే, ఒక స్త్రీ అప్పుడే వ్యభిచారం చేస్తూ పట్టబడింది. ఆ వ్యభిచారం చేసిన స్త్రీని సమాజంలో నిలబెట్టి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెని రాళ్లతో కొట్టి చంపాలి అనేది వారి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏమంటాడో చూద్దాం. ఇక్కడ వీళ్ళు రావడమే చాలా రాంగ్ ఉద్దేశంతో వచ్చారు. చూడండి, ఇప్పుడు వ్యభిచారం చేస్తూ పట్టబడింది అని చెప్పారు. ఇప్పుడు పట్టబడినప్పుడు వ్యభిచారం చేస్తుంది అన్నప్పుడు ఎంతమంది ఉండాలి? 2 వ్యక్తులు ఉండాలి కదా. మరి వీళ్ళు ఒక వ్యక్తినే పట్టుకొచ్చారు అంటే వారిలో ఉన్నటువంటి ద్వంద్వ వైఖరి చూడండి. ఇప్పుడు తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు అంటే 2 ఉండాలి కదా. మరి ఒక ఆమెను ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఈమె మీద ఉన్నటువంటి రకరకాల పరిస్థితులు కావచ్చు, లేదా అవతల వ్యక్తిని వదిలేయడానికి కారణం అవతల వ్యక్తి ద్వారా వీళ్ళకి ఏమైనా జరిగిన పరిస్థితులు ఏమి ఉండవచ్చు. ఏదేమైనా కానీ వీళ్ళు స్పష్టంగా ఇక్కడ రాయబడిన మాట, ఆయన మీద నేరము మోపవలనని ఆయన శోధించుచు ఎలాగునా అడిగిరి. చూడండి, ఆయన శోధించాలని వచ్చి అడిగారు. అయితే ఇక్కడ మనము యేసుప్రభు వారి యొక్క దైవ గుణం ఏంటి అని అంటే, అక్కడ మనం చదువుతాం ఆ మాట. చూడండి, 10వ వచనంలో, యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష వింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో. ఏం గుణగణం ఇక్కడ ప్రభువారిది మనకు కనబడుతూ ఉంది అని అంటే, ఏ మనుషుడు కూడా చూపించలేని గుణం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే క్షమాపణ, కనికరం అనే గుణం. ఈ దినం ఒక మానవుడికి ఏదైనా అత్యంత ప్రాముఖ్యమైనది, అవసరమైనది ఏదైనా ఉందా అంటే క్షమాపణే. అత్యంత అవసరమైనది ఏదైనా ఉందంటే కనికరమే కదండి. క్షమాపణ అనేది ఈ లోక మానవుడికి చాలా అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే, మానవ పుట్టుకతోనే ఎన్నో అపరాధాలు, దోషాలు, ఎన్నో రకాల బలహీనతలు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మానవుడు ఈ లోకంలో ఉన్నప్పుడే పాప క్షమాపణ గనక ఒకవేళ పొందకపోతే, పాప క్షమాపణ అనేది ఒకవేళ కానీ తను కలిగి ఉండకపోతే, మానవుని యొక్క అంతము చాలా భయంకరం. మానవుని యొక్క తరువాత వెళ్ళే గమ్యం చాలా ప్రమాదమైనది. అందుకని ఈ రాత్రి ఆ ప్రభువులో మొట్టమొదటిగా ఒక మానవుడు ఏమి చూడాలంటే క్షమించే గుణం. సిలువలో కూడా అదే పలికాడు ఆయన, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో తెలియదు కనుక వీరిని క్షమించండి. క్షమించే విషయంలో, కనికరము చూపించే విషయంలో ఎట్లాంటి వాడంటే ఈయన. చిన్న మేకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో, మేకా గ్రంథము 7వ అధ్యాయం, శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటి యందు సంతోషించువాడు గనుక నిరంతరము. ఎట్లాంటి వాడంట? కనికరము చూపుటి యందు సంతోషించేవాడంట. చూడండి, ఏదో పంచిపెట్టడానికో, ఏదో ఇవ్వటానికో, స్వస్థపరచడానికో, లేదా ఇంకేదో అద్భుతము చేయడానికో సంతోషించేవాడు కాదు. క్షమించడానికి, కనికరము చూపడానికి సంతోషించేవాడంట. ఈ కనికరము, ఈ క్షమాపణ కొరకు ఆయన ఎంత క్రయం చెల్లించాడంటే తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. తన ప్రాణాన్నే మన కొరకు అర్పిస్తూ వచ్చాడు. అయితే ఇట్లాంటప్పుడు
ఇట్లాంటి క్షమించే దేవుడు ఉన్నాడన్నప్పుడు, ఇట్లాంటి కనికరము చూపించడానికి సంతోషించేవాడు ఉన్నప్పుడు ఆయన చెంతకు రావటానికి ఎందుకు నిర్లక్ష్యం కదా? మానవ జీవితంలో తప్పిదాలు లేవా? మానవ జీవితంలో పొరపాటులు లేవా? మానవ జీవితాల్లో దోషాలు లేవా? మానవ జీవితాల్లో తప్పిపోవడం, పడిపోవడం లేదా అంటే, లేదు అనటానికి ఏమీ లేదు. ఇర్మియా రాస్తూ అంటాడు, మంచినీళ్ళు తాగినట్లు మానవుడు పాపం చేస్తూ ఉంటాడు. ఏదో ఒక సందర్భంలోనే కాదు, ప్రతి పరిస్థితుల్లో కూడా అరికాల నుంచి నడినెత్తి వరకు కూడా మానవులు అనేక రకాల పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఈ లోకంలో మానవులైన వారు అనేక రకాలుగా ఉండొచ్చు గాక, కానీ క్షమించే విషయంలో ఈయన వంటి వారు ఇంకెవరు కూడా లేరే లేరు. రకరకాలైన పరిస్థితుల్ని ఎవరైనా క్షమించవచ్చు. అది ఒకవేళ క్షమాపణ క్షమించినా కొన్ని రకాలైన పరిస్థితులు బట్టి కొంతవరకే లిమిటేషన్ ఉంటుంది క్షమాపణకి. కానీ ఈయన మాత్రము, ఈయన దగ్గర ఏ లిమిట్ లేదనమాట. క్షమించే విషయంలో ఈయన ఎవరు? అన్లిమిటెడ్. నువ్వెంతైనా వాడుకోవచ్చు కదండి. ఈ అన్లిమిటెడ్ రావడమే చాలా ప్రమాదం వచ్చేసింది కదా. ఇదివరకు టాక్ టైము మనం వేసుకున్న డబ్బులు ఎంతవరకు ఉండేది, లేదంటే కొన్ని నిమిషాలు ఉండేది. ఇలా ఉన్నప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడు ఏంటి? అన్లిమిటెడ్ కనుక ఏమవ్వట్లేదు. ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిన దాకా కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఏంటి పరిస్థితి? అన్లిమిటెడ్. ఎంతసేపు మాట్లాడినా, ఎన్ని గంటలు మాట్లాడినా ఏం లేదు, ఛార్జీ లేదు. అయితే దేవుడు కూడా అట్లాంటి వాడే. క్షమించే విషయంలో ఆయన ఏ రకంగా, నిన్న క్షమించాడు కదా, ఈరోజు మళ్ళీ క్షమిస్తాడో లేదో, ఇందాకడ క్షమించాడు కదా, ఇప్పుడు క్షమిస్తాడో లేదో అన్నట్టు కనుక ఏమీ కూడా. అయితే ఇంకా ఇక్కడ తప్పు చేసే పని ఏంటంటే, ఆయన ఎప్పుడైనా క్షమిస్తాడు కనుక మనం ఎంతసేపు అయినా ఏం చేద్దాం? తప్పు మీద తప్పు చేద్దాము, క్షమాపణ అడుగుదాం. అది కాదు కావాల్సింది. అంటే ఆయన క్షమించే విషయంలో అక్కడ కూడా ఆయన చెబుతూ వచ్చాడు, అమ్మా నేను కూడా నిన్ను ఏం చేయను. ఇప్పుడు శిక్ష విధింపడానికి ఆయన అర్హుడు కాదా? వాస్తవంగా చూస్తే ఇక్కడ కూడా చాలా మంది తప్పులు వెతుకుతూ ఉంటారు. ఇదేనో వాక్యాన్ని మనం చాలా క్షుణ్ణంగా ధ్యానించి నేర్చుకోకపోతే సమాజంలో చాలా ప్రమాదం. ఈ మాటను చూసి, మీలో తప్పు లేని వారు ఆమె మీద రాయేయండి అని చెప్పాడు కదా, మరి వాళ్ళందరూ తప్పు ఉన్నది కాబట్టి వాళ్ళు రాయి వేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు. కానీ మరి ఈయన దేవుడిగా చెప్తున్న ఆయన ఈయన ఎందుకు రాయేయలేదు? ఈయనలో ఏ తప్పు లేదు కదా, ఈయన రాయేయొచ్చు కదా అని ప్రశ్నలు వేసేవారు కూడా ఉంటారు. అక్కడే మనం దైవిక గుణాన్ని అర్థం చేసుకోవాలి. ఆయనలో ఏ పాపం అయితే లేదు. ఆయన రాయి వేయటానికి అర్హుడే. ఆయన శిక్ష వేయటానికి అర్హుడే. కానీ ఆయన శిక్ష వేయడు. సిలువలో కూడా ఆ పిలాతు దగ్గర నిలబడినప్పుడు కూడా అదే అంటాడు, మౌనంగా ఎందుకున్నావు? నిన్ను విడుదల చేయటానికి, నిన్ను శిక్ష వేయడానికి నాకు అధికారం ఉంది అన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఒకవేళ ఆయన నిరూపించాలంటే నిరూపించలేడా? వాళ్ళు ఎన్నెన్ని నేరాలు మోపారు కదా, ఎన్నెన్ని దోషాలు ఆయన మీద చేస్తూ ఉన్నారు కదా, దాంట్లో ఏది నేను చేయలేదు అని ఒకవేళ చూపించాలన్నా కూడా చూపించవచ్చా లేదా? చూపించగలడు. కానీ ఆయన ఎలా ఉన్నాడంట? మౌనంగా. అదే ప్రవక్త రాశాడు కదా యెషయా గ్రంథంలో, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు ఆయన దౌర్జన్యము నొంది కూడా నోరు తెరవలేదు. అంటే ఎందుకొరకు ఇది? క్షమాపణ. దేవుని దగ్గరికి వచ్చే మనం మొట్టమొదటి ఎందుకు రావాలి అంటే క్షమాపణ కొరకు, కనికరము కొరకు. అది మనకు ముందు దొరికింది అనే నిశ్చయం వచ్చినప్పుడు ఇంక వేరే దేని కొరకు కూడా మనం ఏం చేయం? భయపడం. ఇప్పుడు ఆ స్త్రీ ఒక పాపము చేత పట్టబడి నిందింపబడి అక్కడ ఉంది. ఇప్పుడు ఆ నింద, ఆ పాపమే ఆమె మీద లేకుండా చేసినప్పుడు ఆమె ఇంకా దేనికైనా భయపడుతుందా? భయపడదు. ఈ దినము క్రైస్తవ ప్రపంచంలో
దేవుణ్ణి వెంబడించినప్పుడు రకరకాలుగా వెంబడించేవారు ఉంటున్నారు, కానీ ఆయన దగ్గరికి వెళితే నన్ను క్షమిస్తాడు. నా దోషం ఇప్పుడు దాకా ఏదైతే ఉందో అది ఏదీ లేకుండా కదండి, ఏదో కొంచెం కొంచెం ఉంచి తీసివేసేవాడు కాదు. ఆ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూడండి 21వ వచనం. మత్తయి సువార్త 18:21. ఉమ్, 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 ఉమ్. ఏమీ లేనందున వాని యజమానుడు వానిని ఉమ్, ఉమ్, ఉమ్. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీ అంతయు చెల్లింతనని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. చూడండి, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాని అప్పు అంటే ఎంత? వాడు ఉన్నదంతా క్షమించేశాడు. కొంచెము కాదు, వాడికి ఎంతైతే ఉందో అంతా క్షమించేసి, ఇక నువ్వు ఏమీ చెల్లించవసరం లేదు. 103వ కీర్తనలో కూడా మనం అదే చదువుతాం. మన పాపముల నిమిత్తం చదవండి ఆ మాట. 103వ కీర్తన. చేయలేదు, ఇలేదు. 11, 12 వచనం. తూర్పు నుంచి పడమరకు చూడండి, ఇప్పుడు ఆయన కనికరం పొందుకోవడానికి, ఆయన యొక్క క్షమాపణ పొందుకోవడానికి కావాల్సింది ఏంటి? తన యందు భయభక్తులు, తన దాసుని క్షమించాడు. ఎందుకంట? సాగిలిపడి ఏమని చెప్పాడంట? నా ఎడల ఓర్చుకొనుము. ఈ దినము క్షమాపణ పొందడానికి సింపుల్ లాజిక్ ఏంటి అంటే, ఉన్నది ఉన్నట్టుగా ఆయనకి తెలియచేయడమే. ఆయన ఎదుట సాగిలిపడి ఏది దాచుకోకుండా, సామెతల గ్రంథంలో అదే మాట చదువుతాం కదా, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును, క్షమాపణ పొందును. ఈ దినము మానవునికి అత్యంత ప్రాముఖ్యమైనది అది. అదే మన ప్రభు దగ్గర దొరుకుతా ఉంది, క్షమాపణ, కనికరము. ఈ క్షమాపణ మనం పొందుకున్నప్పుడు ఏ రకంగా కూడా అదే కదా మనం చూద్దాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచేవారు ఉచితముగా నీతిమంతులని మనం పదే పదే చెప్పుకుంటున్నప్పుడు, నీతిమంతుడు అని అంటే అర్థం ఎప్పుడు పాపము చేయలేని వాడుగా చేయబడి. అంటే ఆయన యొక్క క్షమాపణ ఎంత గొప్పదో చూడండి. సింపుల్గా ఒకే ఒక మాటతో, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక పాపము చేయకుము. అంటే ఆయన క్షమాపణలో ఎంత గొప్పది, ఆ క్షమాపణ ఎంత విలువైనదో. వాస్తవానికి మోసే ధర్మశాస్త్ర ప్రకారము చూస్తే శిక్ష విధించాలి ఆమెని, కానీ ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడిందంట? మోషే ద్వారా. కానీ యేసుక్రీస్తు వారి ద్వారా ఏం కలిగింది మనకి? కృపయు సత్యం. కృప సత్యము రెండు ఎక్కడ కలుసుకున్నాయి? సిలువలో కలుసుకున్నాయి. వాస్తవంగా ఆయన సత్యాన్ని బట్టి చూస్తే ఆమె మీద తప్పకుండా రాళ్ళు పడాలి, కానీ కృప క్షమిస్తూ ఉంది, కృప కనికరము చూపుతా ఉంది. ధర్మశాస్త్రం మోసే ద్వారా ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చాలి, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని ప్రభువారు సిలువ మీద ఏం చేశారంట? కొట్టివేశారు. ఆ ధర్మశాస్త్రం ఇక మన మీద ఎప్పుడు కూడా ప్రభావము చూపించలేదు. ఒకవేళ ధర్మశాస్త్రమే మన మీద ప్రభావము చూపితే ఇప్పుడు ఏం చేయాలా? ఎవడైనా పంటికి పన్ను, ఎవడైనా పొరపాటున చేయి తగిలో లేదా ఏదైనా కొట్టి పన్ను పీకిపోయిస్తే ఏం చేయాలి? ఎదుటివాడు పన్ను పీకే. కానీ ప్రభువారు ఏం చెప్తా ఉన్నాడు? కృపా సత్యములు చూపించాలని
ఆ కృపా సత్యములు ఏం చేస్తూ ఉన్నాయి? నిన్ను చెంప మీద కొట్టేవాడికి చెప్పండి కష్టంగా ఉంటది. కానీ మనం ఈజీగా పొందేసుకున్నామా లేదా? ఏమండి? పాట పాడతాం కదా! ఆనాటి యూదులే నిన్ను సిలువ వేసి చంపారనుకున్నాం గాని, కాదు కాదు అయ్యయ్యో నా పాప. ఇప్పుడు చెంప మీద కొట్టింది మనమే. కానీ ఆయన తిరిగి కొట్టాడా మనల్ని? తిరిగి కొట్టలా. కొడితే మన పరిస్థితి ఏమయ్యేది? కదా! కొడితే మన పరిస్థితి ఏమవుతది? ఏమన్నాడాయన? లోపవాక్యములో ఏం చెప్తారు? యెహోవానైన నేను మార్పు లేని వాడిని గనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. యాకోబు సంతతి అంటే మోసగాళ్ళం మనం. అనేక సార్లు ఆయన కొడుతున్నాం, తిడుతూ ఉన్నాం. ఎవరిని కొడుతూ ఉన్నాం? యేసుప్రభునే. అదే మనం గలతీయులు రాసిన పత్రికలో చదువుతాం. అనేకులు ఇప్పటికి కూడా క్రీస్తుని ఏం చేస్తున్నారట? సిలువ వేస్తూ ఉన్నారు. సిలువ వేయడం అంటే ఆయన మనకిచ్చిన క్షమాపణ ఒకటి. ఆ క్షమాపణ పొందుకొని మనం జీవిస్తున్న జీవితం ఒకటైనప్పుడు ఇంకా కూడా మనం ఆయనకి ఏం చేస్తూ ఉన్నాం? సిలువే వేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేయట్లేదంట? శిక్షించట్లా. క్షమాపణనే మనకిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ క్షమాపణ ఎంత క్షమాపణ అది? లూకాసు సువార్త 15:20లో ఒక మాట చదువుతాం కదా! లూకాసు సువార్త 15:20. వాడింకా దూరంగా ఉన్నప్పుడు చూచి కనికరపడి పరిగెత్తి ఆ వాడింకా దూరముగానే చూసి తండ్రి ఏం చేశాడంట? ఎవరి మీద? కుమారుడే. ఎట్లాంటి కుమారుడు? తండ్రిదంతా తీసుకొని, ఎవరు తీసుకోనండి? ఇప్పుడు కొడుకు సంపాదించాడంటారా? తండ్రి సంపాదించాడంటారా? ఏమండి? ఈ రోజుల్లో అదే చాలా భయంకరంగా ఉన్నాయి. మొన్న రీసెంట్‌గా కూడా విన్నాను నేను. పిల్లల్ని పెంచి పెద్ద చేయడం ఒక ఎత్తు అంటే, మా కొరకు ఏమి సంపాదించారు? బ్రతికిందంతా ఎలా బతుకుతున్నారు తల్లిదండ్రులు అంటే, వాళ్ళే ఒక సంపదని బ్రతుకుతా ఉంటే, ఈళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఏంటి పరిస్థితి? మా కొరకు ఏమి సంపాదించారు? సో చూడండి, తల్లిదండ్రులు వాస్తవంగా పిల్లల కొరకు ఆస్తి సంపాదించాలి. కోరిక వాళ్ళకి గూడా ఉంటది. కానీ పరిస్థితులు బట్టి అననుకూల అవి జరగలేకపోవచ్చు. కానీ ఇక్కడ ఈ ఈ కుమారుడి దగ్గరకొస్తే తండ్రి నిజంగా సంపాదించాడు. తండ్రి సంపాదించి తనకెన్నో అన్నీ సమకూర్చాడు. అయితే ఈ కుమారుడు ఏం చేశాడు? లేదు నీకంటే నేను ఎక్కువగా సంపాదిస్తాను. నీ దగ్గరికంటే నేను బయటికెళ్తే చాలా హ్యాపీగా ఉంటానని చెప్పి తండ్రి దగ్గర రావాల్సినంతా తీసుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఏం చేస్తూ వచ్చాడు? ఎప్పుడైతే తండ్రి ఇంటి నుంచి విడిచి వెళ్ళాడో తన జీవితం అంతా తారుమారైపోయింది. ఇప్పుడు పోగొట్టుకున్నది తీసుకెళ్ళిందంతా పోగొట్టుకున్నాడు. తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారంట? తండ్రి గుర్తొచ్చారు. ఇప్పుడు ఈ పోగొట్టుకున్నది తరువాత తండ్రి కుమారుడు గుర్తొచ్చాడు. కానీ ఈ ఇంతకాలము తండ్రి ఎప్పుడైనా కుమారుడిని మరిచిపోయాడంటారా? తండ్రి మరిచిపోలేదు గనుకనే పాపం ఆ డాబా మీద ప్రతిరోజు ఆ ఊరికొచ్చే మార్గం వైపు చూస్తున్నాడేమో. ఏమని? ఏ రోజైనా నా కొడుకు నా దగ్గరికి రాకపోతాడా? ఏ రోజైనా నా కొడుకు నా దగ్గరికి రాకపోతాడని. ఆ తండ్రి ఎవరో కాదు, మన ప్రభువే. ఆ ప్రభువు లోబడనొల్లని పిల్లల వైపు, తన నుంచి దూరం అయిపోయిన వారి వైపు దీవారాత్రులు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అదే ఆ మాట. ఇదిగో నేను తలుపునొద్దుండి తలుపు తట్టుచూ ఉన్నాను. ఎక్కడ? హృదయమనే తలుపు. ఎప్పుడైనా నా వైపు తిరుగుతారేమో, ఎప్పుడైనా నా దగ్గరికి వస్తారేమో, ఏ రోజైనా నన్ను వచ్చి అంగీకరిస్తారేమో. ఒక దినం అది రానే వచ్చింది. ఆ దినం రాంగానే ఆ తండ్రే పరిగెత్తుకుంటూ వెళ్ళి
కుమారుని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. అంటే ఆ దేవునిలో ఉన్న ఆ క్షమాపణ గుణం, ఆ కనికర గుణం ఎంత గొప్పదో మనకు తెలిస్తే ఈ లోకంలో మనకంటే ధన్యులు ఇంకెవరు కూడా ఉండరనమాట. ఎందుకు అంటే తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి, అనేక రకాలైనటువంటి పరిస్థితులు లోకంలో జరుగుతూ ఉంటాయి. జరగవు అనటానికి ఏమీ లేదు. శరీరంలో ఉన్నంత కాలం అనేక రకాలైన పరిస్థితులు ఉంటాయి. దేవుని దగ్గర నుంచి దూరమయ్యే పరిస్థితులు, దేవునికి విరోధంగా జీవించిన పరిస్థితులు అనేక రకాలుగా ఉంటాయి. కానీ అది ఎప్పుడు కరెక్ట్ అని కాదని తెలుసుకొని ఆయన వైపు తిరుగుతామో ఆ క్షణమే మనం ధన్యులమవుతాం. ఆ కుమారుడికి ఎంత ఆధిక్యత వచ్చింది చూడండి. తిరిగి వస్త్రాలు ఇవ్వబడ్డాయి, చెప్పులు తొడగబడ్డాయి, తిరిగి ఉంగరం అధికారం ఇవ్వబడింది. సమస్తం అన్నీ కూడా మరింత రెట్టింపుగా ఇవ్వడం మాత్రమే కాదు, అక్కడ గొప్ప విందు జరగబోతుంది. కారణం అక్కడ ఏంటి అంటే ఆ అధ్యాయం అంతట్లో కూడా 3 సందర్భాలు రాస్తాడు. తప్పిపోయిన నాణెం, తప్పిపోయిన గొర్రె. అంటే 99 మంది కంటే ఆ ఆ ఒక్కటి చాలా ప్రాముఖ్యం. ఆ ఒక్కల స్థానంలో మనం ఎప్పుడైనా ఉన్నా మనల్ని ఆయన చెంతకు చేర్చుకోవడానికి, మనల్ని మరలా ఆయన చేర్చుకోవడానికి ఎంత ఆతృతతో ఉన్నాడాయన, ఎంత ప్రేమతో ఉన్నాడాయన, వేచి చూస్తూ ఉన్నాడు. కానీ ఒకవేళ ఆ సమకూర్పును మనం కోల్పోతే, ఆ యొక్క క్షమాపణను మనం కోల్పోతే, ఆ కనికరాన్ని మనం పోగొట్టుకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు కూడా ఈ లోకంలో ఉండరు. ఒకవేళ ఆయన తలుపు తడుతూ ఉన్నప్పుడు ఆ తలుపు మనం తీయకుండా, సోలమితి అంటది కదా, నా ప్రియుడు తలుపు తడుతూ వచ్చాడు, నేనిప్పుడు ఏం చే ఏం చేయాలనుకున్నాను, చక్కగా మంచం వేసి పడుకున్నాను, మళ్ళా ఇప్పుడు నేను కాలు కింద ఎందుకు పెట్టాలి, నేను ఇప్పుడు దూరం అంత తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు ఎందుకు తీయాలి అని రకరకాలైనటువంటి ఆలోచనలు కలుగుంటూ వచ్చిందంట. ఇప్పుడు ఈ ఆలోచనలు కలిగి 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 అలా సమయం అయిపోయింది. ఈలోపు ఆయన ఏం చేశాడంట, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈమె సరేలే తీద్దామని అనుకుందంట. అనుకునే లోపు ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఎంత వెతికినా గాని తన ప్రియుడు ఏమవలేదంట, కనబడలేదు. కనబడలేకదు అంతతో ఆగిపోతే బాగున్ను. కానీ అక్కడ ఏం జరిగింది, ఏం జరిగింది? కావలి వారు చదవండి, అలద్దాలు కావాలా మీకు? 7వ వచనం, పట్టణంలో తిరుగు కావలవారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచి ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి. ఏమైందట? కొట్టారు, గాయపరిచారు, వస్త్రాలు దొంగలించారంట. ఎవరు ఇది? దొంగలించేది వాడు ఎవరు? దొంగ ఎవరండి? సాతాను. అంటే ఆయన క్షమాపణ ఇవ్వటానికి ఆయన డోరు కొట్టినంతసేపు మనం తీయలేనప్పుడు, ఆ తరువాత మనం చేసే ప్రయత్నాల్లో దేవుడు కనబడకపోగా దుష్టుని చేతిలో మనం పడి ఏమవ్వాల్సి వస్తుందండి? గాయపరచబడాలి, దొంగలించుకోబడాలి, దోచుకున్నారు. లోకాసువార్త 19 లోకాసువార్త 10వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంట, యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళిపోతుంటే ఎవరి చేతిలో చిక్కాడు? దొంగల చేతిలో. యెరూషలేము దేవుని మందిరం, దేవుడు ఉండే స్థలం. యెరూషలేము నుంచి, దేవుని మందిరం నుంచి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? యెరికోకి, శాపగ్రస్తమైన నాశనమైన స్థలంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఈ త్రోవలో ఎవరున్నారంట? దొంగలు. ఆ దొంగే సాతాను. ఈ దినము దేవుణ్ణి విడిచి మనం వెళ్ళే ఒక్క అడుగు తరువాత వాడి చేతిలో మనం చిక్కుతాం. అందుకని యెషయా గ్రంథకర్త అంటాడు, యెహోవా సమీపంగా ఉన్నప్పుడు ఆయన వెదకండి. దేవుడు ఒక దినం కనబడినప్పుడు, దేవుడు ఒక దినం మనకు అందుబాటులో లేనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా శూన్యం. లోకాసువార్త 19వ అధ్యాయంలో ఆ ధనవంతుడు అదే కదా అంటాడు,
వెళ్ళిపోయి అక్కడ పాతాళంలో ఉంటున్నప్పుడు ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అంటే ఏమి లేదంట, అవకాశము లేదు. కనుక క్షమాపణ యొక్క ఆమె మీద రాయి వేయండి అంటే ఏం జరిగింది అక్కడ 8వ వచనములో చదవండి. రండి, యోహాను 8. వారు ఆ మాట విని ఒకరి వెంట ఒకరు ఎందుకు బయటకు వెళ్ళారు? వారు ఆ మాట విని అన్న దగ్గర పుట్టినోట్లు ఏటుందంటే మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. దేవుని దగ్గరికి రావడానికి ఈ మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యం. వారు రాయి వేయకుండా వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వారు మనస్సాక్షి వారిని గద్దించింది. ఏమని? ఈరోజు ఆమె పాపం చేసిందని నువ్వు అంటున్నావే, కానీ ఒకప్పుడు నువ్వు కూడా అదే పాపం చేసావు, ఒకప్పుడు నీవు కూడా అలాగే ప్రవర్తించావు, ఒకప్పుడు నీలో కూడా అలాంటి దోషము, ఒకప్పుడు నీలో కూడా అలాంటి దుర్నీతి ఉంది అనేది వారి మనస్సాక్షి ఏమైందంట? గద్దించింది. ఈ దినము దేవుని దగ్గరికి మనం రావడానికి కానీ, దేవునితో మనం కలిసి సహవాసము చేయడానికి కానీ మన మనస్సాక్షి మనల్ని పని చేయాలి. ఏ వ్యక్తి మనస్సాక్షి పని చేస్తుందో ఆ వ్యక్తి నిజంగా దేవునితో సంబంధం కలిగి ఉండగలడు. మనస్సాక్షి పని చేయకపోతే ఆ వ్యక్తి దేవునితో సహవాసము చేయలేడు. మనస్సాక్షి చెప్తా ఉంటది, బయట ఎవరికి తెలియకపోవచ్చు మనం చేసిన తప్పులు నేరాలు, కానీ మన మనస్సాక్షికి తెలుసు. మన మనస్సాక్షి ఎల్లప్పుడూ కూడా మన మీద దోషారోపణ చేస్తుంది. మనలో ఏమైనా తప్పుదేముంటే మనలో ఏ దోషము లేకపోతే మనకేమొస్తుందంట? ధైర్యం వస్తుంది. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, 10వ అధ్యాయం 22వ వచనం. ఎబ్రీ 10:22. యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు, ఏ హృదయముతో? యథార్థ హృదయముతో. ఎప్పుడైతే మన మనస్సాక్షి గద్దిస్తూ ఉందో పలానా పాపం ఉందని, ఆ పాపము ఏం చేయాలంట? నిర్మలమైన వాక్యముతో ఏం చేయాలంట? స్నానము చేసి శరీరము గలవారమై ఉండి. విశ్వాస విషయంలో ఏముండాలంట? సంపూర్ణ నిశ్చయిత. ఏ విశ్వాసములో సంపూర్ణ నిశ్చయిత? ఇదిగో దేవుని దగ్గరికి నేను వెళ్తే నా పాపాలన్నీ ఆయన క్షమిస్తాడు అని ఆ విశ్వాసములో నిశ్చయిత మనకుండి, ఆ నిశ్చయిత ప్రభు దగ్గరికి వెళ్ళి సాగిలపడి, ప్రభువా నన్ను క్షమించు అని మనము గద్దించబడిన మన మనస్సాక్షిని 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించక మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎప్పుడైతే క్రీస్తు రక్తం దగ్గరికి మనం విశ్వాసంతో వస్తామో అప్పుడు మన మనస్సాక్షి ఏమవుతుందంట? శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే శుద్ధులుగా చేయబడ్డామో, ఎప్పుడైతే ఆ శుద్ధమైనటువంటి మనస్సాక్షి యథార్థతలోకి వచ్చిందో అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. కొంతమంది ఈ మనస్సాక్షిని ఏం చేసుకుంటారంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. ఏ మనస్సాక్షి అంటే? వాత వేయబడిన మనస్సాక్షి. చాలా మందికి ఇక్కడ వాతలు ఉంటాయి. ఆ వాతలు ఏమవుతాయి ఏమండి? నా ముఖం మీద, చెయ్యి మీద చాలా మచ్చలు ఉన్నాయి. ఈ మచ్చలు పోతాయా అంటే పోవు. ఎందుకు పోవవి? అవి పోయే మచ్చలు కాదు, అవి ఇంకా ఏమైపోయినాయి? అవి స్టాంప్ అయిపోయినాయి. కొంతమంది కూడా వారి మనస్సాక్షిని పాప విషయంలోనో, దుర్నీతి విషయంలోనో, చేయకూడని కార్య విషయంలోనో వారు మనస్సాక్షిని ఏం చేసుకున్నారంటే అలా స్టాంప్ వేసుకున్నారు. ఏమైపోయింది? ప్రపంచంలో మరెవడు తప్పు చేయట్లేదా? ప్రపంచంలో మరెవరు ఇలా ప్రవర్తించట్లేదా? నేను ఒక్కరిని ఇలా ఉన్నానా?
పోనీ ఇప్పుడు ఏమైపోయింది, నేను ఇప్పుడే రేపు మాపు చచ్చిపోతాను నరకానికి వెళ్ళిపోవడానికి, ఇప్పుడే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పాపాలను ఒప్పేసుకోవాలా, బోల్డ్ టైం ఉంది, ముసలైపోయి మంచం మీద ముద్ద అయిపోయినప్పుడు అప్పుడు వరుసగా అన్ని ఒప్పుకుంటాను, అప్పుడు ఏ పని ఉండదు కదా. ఇది ఏం మనస్సాక్షి? ఇది వాత వేయబడిన మనస్సాక్షి. దేవుని వాక్యంలోనే ఉంది చూడండి క్లియర్గా. చూడండి తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి తిమోతి 4. వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహం నిషేధించుచు చూడండి ఇక్కడ ఏముంది, ఆ అబద్ధకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసుల కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుని సృజించే ఆహార వస్తువులు కొన్ని తినుట మానాల వలనని. అంటే ఇక్కడ కొన్ని ఆహార వస్తువులు కొన్ని నియమాల గురించి చెప్పాడు. కొంతమంది ఏమనుకుంటారంట, మేము చేసిందే కరెక్ట్, ఇలాగే ఉండాలి. కొన్ని సంఘాల్లో సేవకులు పెళ్లిళ్ళు చేసుకోరు. దేవుని వాక్యంలో ఎక్కడ అలాగే లేదు. పెళ్ళి వివాహం చేసుకొని దైవ క్రమంలో కొనసాగడం మంచిదేరా బాబు అంటే చాలా మంది ఏమంటారు, వివాహం చేసుకోలేదు కనుక మేమే పరిశుద్ధులము, మేమే అంటే వాళ్ళ మనస్సాక్షి ఏమైపోయింది, దానికి స్టాంప్ అయిపోయింది. కొంతమంది ఏమంటారు, కొన్ని రోజులే కొన్ని కార్యక్రమాలు జరిగించాలి, కొన్ని సమయాల్లోనే కొన్ని కార్యక్రమాలు చేయాలి. దేవుడు ఎక్కడ ఏమి చెప్పలేదు కదా. దేవుడు సృజించినప్పుడు పగలు మంచిదే, రాత్రి ప్రతిదీ కూడా మంచిదే అని చెప్పాడు. అంటే ఈ వాత వేయబడిన మనస్సాక్షి గల వారు ఏం చేస్తూ ఉంటారంటే, దేవుడు చెప్పింది కాదన్నట్లుగా, కాదని చెప్పింది అవునన్నట్లుగా వాళ్ళ మనస్సాక్షిని ఆ వాత వేయబడి, చిన్నప్పుడు వేసిన వాత ముసలైపోయిన దాకా కూడా అది వాదం. అంటే కొంతమంది మనస్సాక్షులు కూడా ఈ రకంగా స్టాంప్ అయిపోతుంటాయి. ఏమండి, చాలా మందికి బాధ అనిపిస్తుంది. కొంతమంది ప్రార్థన చేయరు, ఆరాధన చేయరు, పాటలు పాడడానికి నోరు తెరవరు, వాక్యం చదవడానికి నోరు తెరవరు. అంటే వాళ్ళ మనస్సాక్షులు ఏం చేసుకున్నారు, బాధపడినా నేను చెప్పాలి కాబట్టి చెప్పాల్సింది. ఏం చేసుకున్నారు, స్టాంప్ వేసుకున్నారు. ఈ స్టాంప్ వేసిన వాళ్ళు ఆ మనస్సాక్షి సరైందని అందమ్మా. ప్రార్థన చేయడానికి ఏమి రావాలా, మాట్లాడడానికి ఏమొచ్చింది మనకి? ఇప్పుడు ప్రార్థన అంటే ఏముంది, మన హృదయంలో ఉన్న మాటలు దేవునితో చెప్పడమే ప్రార్థన కదా. ఇప్పుడు ఆరాధన చేయలేకపోతున్నామంటే ఆరాధన చేయలేకపోవడానికి మనలో ఉన్న లోపం ఏంటి? ఏమేమి వాక్యం చెప్తున్నామో అది పక్కన పెడదాము, ఏమేమి జరిగిందో అదంతా పక్కన పెట్టు. పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నువ్వు బతికున్నావు అంటే దేవుని కృప కాదా? ఆ ఒక్క మాట చెప్పొచ్చు కదా. పుట్టిన నుంచి ఇప్పుడు దాకా తిని తాగుతున్నావు, సుఖంగా ఉన్నామంటే అవునా కాదా? జస్ట్ చాలా అంతే, ఏముంది, ప్రభువా ఆరోగ్యం ఇచ్చావు స్తోత్రం. ఆదివారమే ఎందుకు చేయలేరు అని అంటే నేర్చుకోండి, చెప్తాను. ఆదివారమే ఆరాధన చేయడం కాదు, ప్రతిరోజు ఆరాధన చేయాలి. ప్రతిరోజు ఆరాధన చేసినప్పుడు ఆదివారం ఆటోమేటిక్ చేస్తాం కదా. ప్రతిరోజు మంచం మీద నుంచి కిందకి దిగిన వెంటనే చేయాల్సిన మొట్టమొదటి పని ఆరాధనే. మంచం మీద నుంచి కిందకు అడుగుపెట్టి కృపనిచ్చావు ప్రభువా, ఇక అంతకంటే ఏం కావాలి? మంచం మీదకి ఎక్కి కిందకి దిగన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. పోయిన ఆదివారం నుంచి వారం వరకు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. ఎంతమందికి 5 ఏళ్ళు చేతికి వెళ్ళవి లేక కాదండి, తినడానికి సమృద్ధి ఉండి కూడా 5 ఏళ్ళతో తిన్నవాడు ఎవడో లేడు ఈ రోజుల్లో, ఉన్నారా? ఏమండి, గట్టిగా బిర్యానీ తినాలంటే ఆడికి షుగరు, బీపీ, గట్టిగా ఏదైనా కూల్ డ్రింక్ తాగుదామంటే గ్యాస్ ట్రబుల్, గట్టిగా ఇంకేదైనా చేద్దామంటే ఏంటి పరిస్థితి? అంటే ఉన్నోడు బాధ ఎక్కువే, లేనోడు బాధ ఎక్కువే. ఆకలితో కడుపు మాడిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేస్తే వీటన్నిటిని బట్టి, అందుకని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, మనకంటే ఎక్కడో పైన బిల్డింగ్ మీద ఉన్నోడు చూడకూడదు, మనకంటే కింద లేని స్థితిలో ఉన్నాడు చూసారా,
రోడ్డు మీద ఆ పూటకి కట్టుకోవడానికి గుడ్డ కూడా లేనివాడు ఉన్నాడు చూసారా, ఆయన్ని బట్టి ప్రభువును మనం ఏం చేయాలా? స్తుతించాలి. ఇది అలవాటైనప్పుడు ఇంక దేని గురించి మనం ఆలోచన చేయం. అంటే మనస్సాక్షిని కొన్నిట్లకి స్టాంప్ వేయకూడదు, నేర్చుకోవాలి. ఏమండి, ఇందాక ఈ పిల్లల్ని తీసుకెళ్ళే ఒక టీచర్ దగ్గరికి ఆయన అడిగాడు, స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు మీరు అని. చదువుకోవడానికండి అన్నారు వీళ్ళు. చదువుకోవడానికి స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? నేర్చుకోవడానికి వెళ్ళాలి కదా, నేర్చుకోవడానికే కదా. చదువుకోవడం కంటే మనం ఓపెన్లో కట్టేసి ఇంటికాడ కూర్చొని ఆ బుక్కులు తెచ్చుకుని చదివేసుకుంటే అయిపోద్ది కదా. నేర్చుకోవడానికి. ఇప్పుడు సంఘానికి కూడా ఎందుకు వస్తున్నాం? నేర్చుకోవడానికి. ఒకరోజు మనకు తెలియట్లేదు, ఒకరోజు భయం, ఒకరోజు సిగ్గు, ఒకరోజు బిడియం, రెండో రోజు నుంచి అంటే సంవత్సరాల తరబడి మనం ఉన్నా ప్రార్థన రాకపోతే, ఆరాధన రాకపోతే, స్తుతించడం రాకపోతే మనల్ని ఏం చెప్పాలా? అలా అది మన మనస్సాక్షిని మనం ఏం చేసుకుంటున్నాం? బాధపడాలా. దేనికి? అయ్యో ఈరోజు నోరు తెరిచి ఆరాధన చేయలేకపోయినా, ఈరోజు నోరు తెరిచి సంఘంతో ప్రార్థన చేయలేకపోయినా, ఈరోజు నోరు తెరిచి ఓ పాట పాడలేకపోయినా. పాడింది దేనికి? టైం పాస్గా పాడుకుంటున్నామా? వాయిద్యాలు దేనికి? టైం పాస్గా. ఆరాధన వర్తమానం టైం పాస్గా, బల వర్తమానం టైం పాస్గా. అంటే ఇక్కడ ఏ టైం పాస్గా జరిగాయి కాదు. వీటి వెనకాల, అన్నిటి వెనకాల ఒకటి ఉంది. అసలు నిజంగా ప్రార్థన మిగతావన్నీ నేర్చుకోకపోయినా ఆరాధన మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలంట. ఎందుకంటే ఆఫ్టర్ తరువాత చేయాల్సిన పని అదే కాబట్టి. ఎప్పుడు? పరలోకంకి వెళ్ళిన తర్వాత చేయాల్సిన పని ఏంటి? చేయాల్సిన పని ఏంటండి? వంట మాస్టర్ని పిలిచి, అయ్యా 100 మందికి వంట వండు అంటే చెప్తారు కదా లోకంలో సామెత. ఏంటి? 100 మందికి ఎన్ని కేజీలు బియ్యం వేయాలండి అని అడిగాడంట. ఉంచుతారు వంట మాస్టర్ని? ఉంచుతారండి? 100 మందికి వంట చేయడానికి ఆడిని పిలిస్తే 100 మందికి ఎంత బియ్యం వేయాలని ఆడే తిరిగి అడిగితే ఇంకా ఆడేం వంట చేస్తాడు? ఇప్పుడు దేవుడు కూడా పరలోకం మనల్ని ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? అక్కడ గొప్పలు తవ్వడానిక? ఉడిపోడ్డానిక? అక్కడ ఆయన రోజుకో విధానంగా కొత్తగా కనబడుతుంటే ఆ కనబడిన దేవుణ్ణి నోరారా హృదయమారా ఆరాధన చేయాలని ఆయన అక్కడ తీసుకెళ్తానన్నప్పుడు, మరి ఆ దాని కొరకు ఇక్కడ ప్రాక్టీస్ చెప్తూ ఉంటే, మరి ఈ ప్రాక్టీస్లో మనం ఫెయిల్ అయిపోతే మరి అక్కడ తీసుకెళ్తాడా? ఇది ఆలోచన చేయాలి మనం. దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగే విషయంలో కానీ, దేవుని విషయాల్లో ఎదిగే విషయంలో కానీ మనం మనస్సాక్షిని ఎప్పుడూ కూడా చంపివేసేయకూడదు. వాత వేయబడినట్లు మనం ఉండకూడదు. క్షమించుతాడు అని ఇందాక మనం దేవుని చెప్పుకున్నాం కదా. దేవుడు ఒకవేళ మనం తెలిసి తెలియక చేసిన పాపాలు బట్టి క్షమిస్తాడు, కానీ దేవుని విషయాలు మాత్రములో క్షమాపణ ఆయన చేయడండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకో, మాట చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 16:21. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, ఆ. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అగును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయన గద్దెంపసాగిను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనక పొమ్ము, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులను తలంచున్నావు గాని దేవుని సంగతి తలంచి ఉన్నావని పేతురుతో. ఏమండి, వ్యభిచారంతో పట్టబడిన ఆయన్ని క్షమించాడు. ప్రియుడైనటువంటి శిష్యుని మాత్రం ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఏ విషయంలో? యేసుప్రభువేమో, ఒరే నాయన నేను సిలువ వేయబడాలి, మనుషుల చేతులకు అప్పగించబడాలి, అలా అయితేనే ఈ ప్రజలందరికీ మేలు జరుగుతుంది, నేను వచ్చిన కారణం అదే అంటే, అబ్బాయి నేను దానికి ఒప్పుకోనని చేయి పట్టుకొని వెనక్కి లాగేస్తున్నాడు. అంటే మనము కూడా చూడండి, పాపం విషయంలో దేవుడు ఆయన ఎంత క్షమించినా, దేవుని కార్యాల విషయంలో, దేవుని సన్నిధిలో జరగాల్సిన విషయాల్లో, దేవుని కొరకు చేయాల్సిన విషయాలు చేయకపోయినప్పుడు మాత్రము తప్పకుండా ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు, అవసరమైతే దేనికైనా ఆయన అప్పగిస్తాడు.
క్షమిస్తాడు ఆయన. కానీ ఆయన ఇంటిలో జరగాల్సినవి ఆయన మన జీవితం ద్వారా జరిగించకపోతే, దేవాలయ విషయంలో కూడా అదే చేశాడు కదా. చదవండి యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వెళ్ళి తాళ్ళతో కరడాలు చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చి వారి రోకలు చల్లివేసి వారి బలలు పరదోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని. ఏమండి, వాస్తవంగా దేవాలయం దగ్గర పాత నిబంధన కాలంలో అవన్నీ అవసరమే. మరి అవసరమైనవి వాళ్ళు చేసిన అప్పుడే నా తండ్రి దేవాలయాన్ని మీరు ఏం చేస్తున్నారు? దొంగల గుహగా. అంటే చేయాల్సిన విధానంగా చేయకుండా వ్యాపారపు ఇల్లుగా చేసిన కారణాన్ని బట్టి ఏం పట్టుకున్నాడంట? కొరడాలు పట్టుకున్నాడు. అరే, వ్యభిచారముతో పట్టబడినటువంటి ఆమెనేమో అమ్మాని ప్రేమతో పిలిచి క్షమించినటువంటి ఆయనే వీళ్ళను మాత్రం కొరడాలతో ఎందుకు కొడుతూ ఉన్నాడు? అంటే తన దేవాలయము దేని కొరకు వినియోగించబడాలో దాని కొరకు తప్పగా వినియోగించబడాలి. ఇప్పుడు ఆయన దేవాలయం ఏది? మన హృదయమే ఆయన దేవాలయము, మన దేహమే ఆయన దేవాలయము. ఈ దేహాన్ని, ఈ దేవాలయాన్ని వినియోగించవలసిన దానికి వినియోగించకపోతే కోప్పడతాడా లేదా? ఈ వ్యత్యాసం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. తెలుసో తెలియ అపరాధం పాపం చేసి క్షమిస్తాడు. కానీ తన దేవాలయ విషయంలో కానీ, తన సన్నిధిలో చేయాల్సిన వాటి విషయంలో కానీ, వాటిని ఆటంకపరచబడుతున్నప్పుడు, అభ్యంతరపరచబడుతున్నప్పుడు చాలా రకాలైనటువంటి ప్రమాదాన్ని మనకి దేవుడు కలుగు చేస్తాడు. అందుట్లో అయితే ఆయన రాజీ ఏమో పడ్డావు. మన పితరుల జీవితాల్లో మనం చూసిన, భక్తుల జీవితాల్లో చూసిన, ఆయన శిక్షించాల్సి వచ్చినప్పుడు తప్పకుండా శిక్షిస్తాడు. కారణం ఏంటి అంటే చేయాల్సినవి చేయకపోతే. అదే మత్తయి సువార్తలో కూడా మనం చదువుతాం. 12వ అధ్యాయం 31, 32 వచనాల్లో చూడండి. మత్తయి సువార్త 12, 31, 30. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేవాడికి ఈ యుగమందు అయినను రాబో యుగమందు అయినను. ఏంటండి ఈ మాట? వ్యభిచారముతోను పట్టబడిన ఆమెని, ఆయన కాదని వెళ్ళిపోయిన ఆమెని, రకరకాలుగా తప్పులు చేసిన వాళ్ళకి క్షమించిన దేవుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏమి లేదంటున్నాడు. ఈ మాట మనకు భయం వేయట్లేదా? పరిశుద్ధాత్ముడు మనతో చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ఆరాధన చేయాలి, నువ్వు వాక్యం ధ్యానించాలి, నువ్వు ఇవి సరి చేసుకోవాలి, నువ్వు ఇవి సెటరేట్ చేసుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడట్లేదా? మాట్లాడుతూనే ఉంటాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మనం తృణీకరిస్తూ ఉంటే ఎప్పుడు క్షమాపణ ఉండదంట. ఈ యుగమందు ఉండదు, రాబోయే దినమందు ఉండదు. ఇదెంత భయంకరం! క్షమించే దేవుడే ఈ మాటలు చెప్తున్నాడు చూడండి. అంటే ఒకవేళ నరహత్య చేసిన, వ్యభిచారము చేసిన, దొంగలించిన వాటన్నిటిని ఆయన చాలా సింపుల్గా తీసుకొని సరే తెలియక చేశాడు అని ఒప్పుకున్నప్పుడు క్షమించి వేస్తూ ఉన్నాడు. కానీ ఆయన సేవించాల్సిన విషయంలో, ఆయన మందిర విషయంలో, ఆయన మన కొరకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేసే విషయంలో మాత్రము ఆయన రాజీ పడడం లేదు. మరి మనం ఈ విషయాల్లో రాజీ పడచ్చా? రాజీ పడుతున్నామంటే మన మనస్సాక్షిని మనము ఏం చేసుకుంటున్నాం? వాత వేయబడినట్లుగా, గద్దించేసినట్లు. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం, పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా అంటే ఇదే. మన అంతరంగం ఏంటో మనకు బాగా తెలుసు. మనం చేస్తున్న క్రియలేంటో, మనం చేస్తున్న తలంపులేంటో, మనం కోరుతున్న కోరికలేంటో, మన యొక్క స్థితిలో ఉన్నదంతా ఏంటో మనకు బాగా తెలుసు. ఈ తెలుస్తున్నప్పుడు వాటిని నిజంగా హృదయపూర్వకంగా
ప్రభువా నన్ను క్షమించయ్యా, నాలో అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి, వాటన్నిటిని నేను జయించలేకపోతున్నానని మనం దేవుని వైపు కంప్లీట్గా తిరిగితే నిశ్చయముగా ఆయన ఆత్మదేవుడు సహాయపడతాడు. ఆత్మదేవుడు ఉన్నది దేనికి? ఆయన ఏం వాగ్దానం చేశాడు? అప్పుడు పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింపచేసి మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించను. ఆయన పనే అది. ఏం పని ఆయనది? ఏం పని అండి? సర్వసత్యములోకి నడిపించడమే ఆయన పని, శుద్ధి చేయడమే ఆయన పని. మరి ఆ శుద్ధి చేయడానికి, ఆ సర్వసత్యములో నడిపించబడటానికి మనం ఒప్పుకోకపోతే ఆయన ఏమి చేయాలి? ఏమండి? ఆయన ఏం చేయలేడు కదా. దేవుని సన్నిధికి దూరం అయిపోతే చాలా ప్రమాదం. మనకి ఈ రాత్రి క్షమించే దేవుడే ఆయన. అయితే భౌతికంగా ఎన్ని పాపాలు చేసిన ఆయన క్షమిస్తాడు, కానీ ఆయన విషయంలో, మన మనస్సాక్షిని నిర్మలంగా ఉంచే విషయంలో, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టుకుండే విషయంలో కనుక మనం తరచూ పాపం చేస్తే ఆ పాపానికి క్షమాపణ ఆయన దగ్గర లేదు. అవసరమైతే ఆయన కొరడాలతో కొట్టాడు మమ్మల్ని. ఏమండి? కొట్టి ఎక్కడి దాకా తీసుకెళ్ళాడు? ఒంటి నిండా కన్నాలే నాకు, మీకు తెలియదేమో. ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోతేనే వచ్చినాయి. 118వ కీర్తనలో అంటాడు, అతను నన్ను కఠినంగా శిక్షించిన కానీ మరణానికి అప్పగించలేదు. ఎందుకు శిక్షించాల్సి వస్తుంది అంటే, మనం ఆయనకి లోబడినప్పుడు. చూస్తాడు. సామెతల గ్రంథంలో భయంకరమైన మాట ఉంది, ఎన్నిసార్లు గద్దించిన లోబడనవాడు మరి హఠాత్తుగా మరణం పొందును. అంటే పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎల్లప్పుడూ మన మనస్సాక్షిని శుద్ధిగా చేసుకోవడానికి, పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు చక్కనైన మాట, చూడండి, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం. 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు ఏం చేసుకోవాలంట? మనుషుల ఎదుటను దేవుని ఎదుటను మన మనస్సాక్షిని ఏం చేయాలా? ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండినట్లుగా అభ్యాసము చేసుకోవాలి. అభ్యాసం అంటే ప్రాక్టీస్. అనుదినము కూడా అది కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు కదండి. మనుషుల నిమిత్తము కూడా. మనుషుల నిమిత్తం అంటే ఇక్కడ చూడండి, వారు మీలో తప్పు లేని వారు మొదట రాయి వేయండి అంటే, వారు మనస్సాక్షి చేత గద్దించబడి ఎక్కడికి వెళ్ళిపోయినారట? వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు దేవుని దగ్గర క్షమాపణ పొందిన మనము కొంతమందిని క్షమించే విషయంలో కూడా ఎలా ఉండాలా? అవును, నేను కూడా ఒకప్పుడు ఇలాంటి పాపం చేశాను కదా, సరేలే క్షమిస్తాను అని ఈ మనస్సు మనకు రావాలి. ఎందుకంటే మనం చదివిన మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అక్కడ ఆ యజమానుడేమో ఆయనకు అంతా క్షమించాడంట, కానీ ఆడు బయటకు వచ్చిన తర్వాత ఈడేమో దాదాపు ఒక 10,000 రూపాయల లేదా 1,00,000 రూపాయలు అనుకుంటూ అవుతుంది. అది 1,00,000 రూపాయల అప్పుని క్షమాపణ పొందాడు. బయటకు వచ్చిన తర్వాత ఒకడేమో వీడికి ఎంత బాకీ ఉన్నాడు? 50 రూపాయలు బాకీ ఉన్నాడు. ఎంతండి? 50 రూపాయలు. ఈ 50 రూపాయలు బాకీ ఉన్నోడిని వీడికి క్షమించాడా? క్షమించలా. క్షమించకుండా వాడు కాలర్ పట్టుకొని చాలా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. అరే, 1,00,000 రూపాయలు క్షమించబడిన వాడు 50 రూపాయలు క్షమించబడకుండా ఉండడం ఎవరు చూశారంట? క్షమించిన యజమానుడు చూశాడు. చూసి ఏమన్నాడు? మాట చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అందరూ తీయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 18వ వచనం. 18 కాదు, 18వ అధ్యాయము 33వ వచనం. 33, 18, 33. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడు దాసును కరుణింపవలనని ఉండెను కదా అని వానితో చెప్పను. అంతుచేత వాని యజమానుడు కోపబడి తనకు అచ్చునిది అంతా చెల్లించే వరకు బాధపరచు వారికి వానికి అప్పగించెను.
మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం మీ ఎడలను ఏంటంట మనమైతే చాలా చాలా క్షమాపణ పొందుకున్నాం. కానీ ఇతరులకు క్షమించే విషయంలో ఎలా క్షమించలేమంట? హృదయపూర్వకంగా క్షమించాలి. ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా. అంటే ఏదో తప్పనిసరి అన్నట్టుగా కాదు. ఇక్కడ ఎవరు చూశారట? యజమానుడు చూశాడు. మనల్ని కూడా యజమానుడు చూస్తున్నాడా లేదా? మనకు పరిస్థితులు, ప్రజలు ఎలాగున్నా క్షమించే విషయంలో మనం ఒకసారి కూడా హృదయపూర్వకంగా చేయలేకపోతే మనము కూడా ఏమవుతాం? అదే రకమైనటువంటి తీర్పును పొందుకునేవారుగా ఉంటాం. కనుక చాలా సార్లు క్షమించబడే విషయంలో నిర్లక్ష్య వైఖరి, క్షమించే విషయంలో నిర్లక్ష్య వైఖరి మనలో ఎప్పుడూ ఉండకూడదు. క్షమాపణ పొందుకోవడానికి త్వరపడాలి, క్షమించడానికి కూడా త్వరపడాలి. రెండిటిని కూడా మనం ఎప్పుడు కూడా దూరపరచుకోకూడదు. అదే అంటున్నాడు, దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎలా ఉండాలట? ఎల్లప్పుడూ మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. పోనీ నష్టపోయాం, పోనీ కీడు జరిగింది, పోనీ దూషింపబడ్డాం, హింసించబడ్డాం, అప్పగిద్దాం ప్రభువుకి, క్షమిద్దాం ప్రభువులే. క్షమించడానికి మత్తయి సువార్త 6వ అధ్యాయములో అన్నాడు, నీ కంటిలో ఉన్నటువంటి దూలము తీసుకొనక ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును వెతకూడదు. అంటే ఎదుటివాడిని మనం క్షమించాలంటే ముందు మన కన్ను తేటగా ఉండాలి. మన కన్ను ఎప్పుడు తేటగా ఉంటుందో అప్పుడు మనం ఎదుటివాడిలో ఏదైనా చూసి వాడిని క్షమించగలం. మన కన్ను చాలా చెడిపోయి అనేకమైన వాటితో నిండి ఉన్నప్పుడు ఎదుటివాడిని మనం క్షమించలేం. చాలాసార్లు ఈ విషయంలో మనం ఫెయిల్ అయిపోయేవారుగా ఉంటాం. క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకుందాం, మన దేవుడు క్షమించేవాడే. అయితే అదే క్షమాపణ మనలో కూడా ఉండాలని కోరుతున్నాను. అదే వాళ్ళకి చెప్పాడు, మీ తప్పుదెమ్ము లేనివాడు ముందు ఆయన మీద రాయేయండి అంటే పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ రాత్రి మనము కూడా అనుభవంలో ఉండాలి. ఒకసారి పరిస్థితులు అననుకూలంగా ఉన్నా క్షమించడానికి మనం వెనకడుగు వేస్తే దేవుడు ఆ రకమైన ఆ పరిస్థితులు ఏం చేయాలో ఆయన చేస్తాడు. అలా కాదు అని తప్పు మనం ఎదుటివారి మీద మోపడానికి ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు తప్పు మనము చేసి కూడా తప్పుని ఎదుటివారుల మీద మోపే పరిస్థితులు కూడా ఉంటాయి కదండి. కోరడం ఒక వ్యక్తి, క్షమించబడ్డం ఒక వ్యక్తి అయితే చేసింది ఎదుటి వారి మీద నెట్టివేయడము ఇది ఒక ఎత్తు కదండి. ఇది ఆది మానవుడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆది మానవుడు ఎవరి మీద తప్పుతో వచ్చాడు? దేవుని మీద తప్పు. చాలాసార్లు ఇదే పరిస్థితి జరుగుతుంది. క్రైస్తవ జీవితంలో అనేక సార్లు నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, పరిస్థితులు అనానుకూలంగా ఉన్నా ఎమ్మటే ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని మీదకి. ఏ రోజు అలా జరగకూడదు. దేవుని వాక్యం మనకు తెలిస్తే ఎప్పుడూ మనం అలా చేయం. జరిగింది తప్పు ఎవరి వలన? తాను తన భార్య చేసింది. తప్పు ఎవరి మీద తోయేస్తా ఉన్నాడు? దేవుని మీద. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ ఒక ఆమె ఉంది, శారాయి. ఆమె ఎవరి మీద తప్పు తోయేస్తా ఉంది? భర్త మీద. ఏమండి, ఆగరునితో వెళ్ళమని చెప్పింది ఎవరు? శారాయి. ఇప్పుడు శారాయి మాట విని అబ్రహాము ఆగరుతో వెళ్ళడం ద్వారా ఆగరు గర్భవతి అయిందంట. ఇప్పుడు శారా కడుపు మంట వచ్చి ఎవరు ఏమంటూ ఉంది? ఇక చదవండి, బాగా అర్థమవుతుంది. ఆదికాండము 16వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 16:5. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును. చాలు, నా ఉసురు నీకు తగులునంటే తప్పు భర్తదేనండి. నేను ఉసురుమన్నట్లుగా చేసావు నువ్వు అంటుంది అక్కడ ఆవిడ. ఆయన చేశాడా? పొరపాటున నీకు పిల్లలు కలగట్లేదు, నేను ఆమెను చేసుకుంటానని గట్ట అబ్రాహాం అన్నాడా? అనలేదు. ఈమె వెళ్ళమని చెప్పింది.
ఇప్పుడు ఆటోమేటిక్‌గా జరుగుతది అది. ఏం జరుగుతది? ఆమె దాసి అయినా, ఆమె కొంచెం పై స్టేజ్‌కెళ్ళినప్పుడు నీచమైన దానికి నువ్వు కనబడచ్చు. అది నీ తప్పు. కానీ తప్పును భర్త మీద తోసేస్తే